తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎన్నో రకాల ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని అగ్రికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని హామీనిచ్చారు. 5 ఎకరాల్లోపు పొలం ఉన్న రైతులకు డ్రిప్ పైపులకు 90% రాయితీ ఇస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసానిచ్చారు. రైల్వే కోడూరుని అన్ని నియోజకవర్గాల కంటే సార్ 20 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు సార్. దయచేసి మీ ఆశీర్వాదంతో రైల్వే కోడూరుని అభివృద్ధి చేసుకోవాలని చేసుకుంటామని మా ప్రజలందరికీ చెప్పినారు సార్. ఆ నమ్మకం మాకుంది. దయచేసి ఏదైనా కూడా మీరు హెల్ప్ చేయాల్సిందిగా, మీ ఆశీర్వాదం కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా రైతులకు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న మేలు జీవితంలో మర్చిపోలేము. ఏ కార్యక్రమం ఉన్నా మనము గవర్నమెంట్ ద్వారా చేసుకున్నాము. మన కలెక్టర్ గారు ఉన్నారు. ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సుమారుగా 20,000 రూపాయల్ని 3 విడతల్లో విడుదల చేసే విధంగా సూపర్ 6 లో భాగంగా కార్యక్రమాన్ని రూపొందించారు. దాంట్లో భాగంగానే ఇదివరకే 14,000, మొదటిగా 7,000, మరొకసారి 7,000 లెక్కన 14,000 రూపాయలు ఇదివరకే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 2 విడతల్లో రైతు సోదరులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ రోజు కూడా మిగతా 6,000 రూపాయలు ఈ రోజు విడుదల చేశారు. ఆల్రెడీ ఇందాక కూడా ఒక రైతు భూమిలో నేను పోయినప్పుడు ఆయన కూడా మెసేజ్ చూపించాడు. ఆయన అకౌంట్ కు వచ్చినటువంటి డబ్బులు కూడా ఖాతాలో మెసేజ్ కూడా వచ్చింది. ప్రతి సంవత్సరం